జగన్నాథం గారు, పిల్లలకి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో టీవీ చూద్దామంటే రిమోట్ అసలు దొరకట్లేదండి. పోనీ ఫోన్ లో ఏమైనా చూద్దామంటే చూసిన రీల్సే మళ్ళీ వస్తున్నాయి. బొత్తిగా బోర్ కొట్టేస్తుంది అనుకోండి. అయితే మీరు మన ఫన్మోజీ వీడియోలు చూడాల్సిందే. ఫన్మోజీ వీడియోసా? అవునండి, మన వీడియోలు అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లపాదే అందరూ చూసి కడుపబ్బా నవ్వుకోవచ్చు. ఓహో, ఇప్పుడే యూట్యూబ్ లో మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వేడి వేసవ కాలంలో చల్లగా నవ్వులు కురిపించే వీడియోలు చూసేయచ్చు. ఇదిగో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. అదే చేస్తూ ఈ వీడియోకి లైక్ కొట్టి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. అప్పుడు మన వీడియో అక్కడ కూడా మిస్ అవ్వరు. అమ్మో అను తల్లి, నువ్వా? భయపడి చచ్చాను కదే. అయినా నువ్వేంటే సడన్ గా ఊడిపడ్డావు? పరీక్షలవి అయిపోయా? అయిపోయాయి మమ్మీ, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. ఓహో, పోన్లే, ఈ సమ్మర్ అయినా ఇంటి పట్టు నుండి వంట వార్పులై నేర్చుకో. మమ్మీ, నేను అందుకే ఇంటికి రాను. అబ్బా, ఆడపిల్ల అన్నాక ఇవన్నీ నేర్చుకోవాలి. రేపు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళాక ఇవన్నీ ఎవరు చేస్తారు? మా పనమ్మాయి చేస్తుంది. పనులన్నీ పనమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావో? కూర్చొని కొరియన్ సిరీస్ చూస్తా. సరిపోయింది. అవునే అను, ఈ మధ్య ఫోన్ లో ఆయా అని ఎవరో వచ్చారంట కదా? ఆయానా? అదెవరమ్మా? అదేనే, ఫోన్ లో ఏమడిగినా చకచకమని చెప్పేస్తుందంట కదా? ఫోన్ లో చెప్పేస్తాదా? మమ్మీ, అది ఆయా కాది, ఏఐ. ఆ, ఏదో ఒకటి. అది ఫోన్ లో కాకుండా బయట కూడా ఉంటే బాగున్నే. ఏ మమ్మీ? పిండేమో అది రుబ్బేస్తే నేను అట్లా వేసుకోవచ్చు. చట్నీ అది చేసేస్తే నేను తాలింపు వేసుకోవచ్చు. వంట అది నేను చేస్తాననుకో, గిన్నెలు అది కడిగేసుకోవచ్చు. ఇంకా మమ్మీ, మీ ఇండియన్ మమ్మీస్ కి ఛాన్స్ ఇస్తే ఏఐని కూడా ఆయా చేసేస్తారు. అందుకే అది ఇంకా ఫోన్ లోనే ఉంది, బయటికి రాలేదు. చాలేవే, పెద్ద చెప్పొచ్చు. ముందు మేడమే బట్టలారేసాను, పైకి వెళ్ళి తీసుకొని రా. అబ్బా, నేను అందుకే ఇంటికి రాను మమ్మీ. ఏదో ఒక పని చెప్తావు, డాడీకి చెప్తానుండు. లక్ష్మి, అదేంటి నువ్వు చెప్పకుండానే అరిసేస్తున్నారు? లక్ష్మి. అబ్బబ్బబ్బా, ఏంటండి క్యూ లైన్ లో నిలబడితే ఎవడో కాలు తక్కునట్టు అరిశారు? ఏమైంది? ఏంటిది? చెత్తబుట్ట. నేను అడిగేది చెత్త బుట్ట గురించి కాదు, దాని లోపల ఏంటి అని. ఉల్లిపాయలండి, పాడైపోయాను పడేశాను. ఇది పాడైపోవడమా? ఇది పాడైపోవడమా? సరిగ్గా చూడు, ఇటే పక్క ఒకటే పాడైపోయింది, మిగతా పక్క బానే ఉంది కదా. ఆ పాడైపోయిన పార్ట్ కట్ చేసి మిగతాది వాడుకోవచ్చు. అంత ఉల్లిపాయలో ఇంత చిన్నది పాడైపోయిందని మొత్తం ఉల్లిపాయ పాడేయక్కర్లేదు. ఒకటా రెండా, పావు కేజీ ఉల్లిపాయలు పడేసింది. ఇదిగో ఈ పట్టుకెళ్ళి ఆ పుచ్చున్న పాటు కోసి పడేసి మిగతాది వాడుకో. అబ్బబ్బా, ఏంటండి రోజు రోజుకి మీ పిసినారితనం పరాకాష్ఠకి చేరిపోతుంది. ఇప్పుడు పెరిగిపోతే ఏంటంట? అసలు మహర్షి మల్లేష్ తాత ఏమన్నాడో తెలుసా? ఆయన ఎవరు? నాకు తెలిసిన ఒక డాక్టర్ రైతు. బాడీలో ఏదైనా పార్ట్ పోతే దాన్ని తీసేసి మిగతా జీవితం గడపాలి గాని మొత్తం మనిషినే లేపేయకూడదు. అలాగే కూరగాయలు ఏమైనా పుచ్చిపోతే ఆ పుచ్చును కట్ చేసి మిగతాది వాడుకోవాలి గాని మొత్తానికి పడేయకూడదు. అబ్బా సర్లేండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఖర్చుతో కూడుకున్న విషయం అయితే చెప్పద్దు లక్ష్మి, ప్లీజ్. అబ్బా, ఖర్చు లేకుండా కాపురం ఎలా సాగుతుందండి? ఒసే పిచ్చిదానా, మహాకవి శ్రీశ్రీ ఏం చెప్పారు? నాతో ఏం చెప్పలేదు. నాతో చెప్పారు, ఖర్చులు తగ్గించుకుంటే కాపురం కలకలలాడుతుందంట. ఇవన్నీ మీతోనే ఎందుకు చెప్తారేంటో. గొప్పోళ్ళు అంతే, నాలాంటి గొప్పోళ్ళకి మాత్రమే చెప్తారు. ఇలా మాట్లాడుతుంటే అలా మధ్యలో వెళ్ళిపోతావేంటే? ఇప్పుడు మీ పిసినగొట్ట ప్రవచనాలు వినే ఓపిక నాకు అస్సలు లేదు. అంతేలే, మంచి చెప్తుంటే నీకు నీ కొడుక్కి ఎప్పుడూ రుచించదు. అయినా మీలాంటి కోతులకి ఏం తెలుసు కర్పూరం వాసన. నన్ను ఎవరైనా పిలిచారా? అబ్బా, మొన్న ఆదిమానవుల ఆనవాళ్ళు బయటపడ్డాయని వార్తల్లో చెప్పారు. నువ్వు మాత్రం బయట తిరక్కరోయ్. పురావస్తు సాకులు చూసానంటే నేను బయటికి వెళ్ళిపోతాను. నాన్నగారు, అసలు చిల్డ్రన్ అంటే ఎలా ఉండాలి? చిచ్చర పిడుగుల్లా ఉండాలి. మరి నేను ఎలా ఉన్నాను? చిల్లర ఎత్తుకునే ముష్టోళ్ళ ఉన్నావు నువ్వు, నీ అవతారం. ఏ అను తల్లి, నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే డాడీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఫోన్ లేరా, సమ్మర్ లో చల్లగా వానొత్తే ఎంత హాయిగా ఉంటుందో. రోజు ఏదోతో ఎగుతున్న నాకు నిన్ను చూడగానే మనశ్శాంతిగా ఉంది. అనండి నాన్నగారు, అనండి. ఇప్పుడు ఎన్ని మాటలైనా అంటారు. రేపో మాపో నా దగ్గర ఉన్న కళ్ళన్నీ వాడి నేను పెద్ద హీరో అయిపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ మీద మీ పేరు కూడా చెప్పను. జీవితం సంకన ఆగిపోవడానికి ఉండే వాటిని కళ్ళ అంటారు నాన్న, కొవ్వు అంటారు. ముందు తిన్న కాలేజీలకు వెళ్ళి ఎగ్జామ్లు పాస్ అవ్వు, తర్వాత హీరో అవుతావు గాని. అబ్బా, లేచిన దగ్గర నుంచి నా కొడుకు మీదే పడతారు. మీది
దిష్టి తగిలేసి వాడు అలా చిక్కుపోతున్నాడు. అసలు ఏ యాంగిల్లో సిక్కిపోతున్నట్టు అనిపిస్తున్నాడే నీకు? ఉప్పుతో నూరబందిలా ఉన్నాడు. నాన్నగారు అయినా ఈ రోజుకి మీ డైలీ కోటా ఆఫ్ డేటా అయిపోయింది. తిట్లు ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే రేపు తిట్టండి. ఈ రోజుకి ఇంకా రెస్ట్ తీసుకోండి. అమ్మా ఆకలేతుంది, టిఫిన్ అట్వే. వీడు మారడు. గాయ్స్, నేను మీ యోగా గోరాని గాయ్స్. ఇప్పుడు నేను వేసింది గుర్రం ఆసనం. ఇది మీరు డైలీ వేశారనుకోండి, మీకు ఫుల్ ఎనర్జీ పెరిగిపోతుంది అనమాట. వీడెవడో కమెంట్ పెట్టాడు చూడండి గాయ్స్, భయ్యా పొట్టేసుకుని యోగా ఎలా చేస్తున్నావు? అరే నేను యోగా చేసేదే పొట్ట తగ్గడానికి రా. మీకు కూడా పట్టుంటే మీరు చెయ్యండి. మరి తరువాయి ఆసనం కోతాసనం. ఇలా చేస్తే ఫ్రెండ్స్ మనలో జంపింగ్ ఎబిలిటీ పెరుగుతుందన్నమాట. అప్పుడు మీరు ఎవరినైనా లవ్ చేసి ఇంట్లో ఒప్పుకోలేదనుక మీ లవర్తో ఈజీగా జంప్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఆసనం అబ్బా, ఈ రోజుకి చాలు ఫ్రెండ్స్. చాలా ఎక్కువ ఆసనాలు వేస్తాం. ఇప్పుడు శవాసనం వేసి రిలాక్స్ అవుదాం. గెలకేనినట్టుంది, గుండె తేనినట్టుంది, తేని పట్టు మీద రాయి పెట్టి కట్టినట్టుంది. ఏంటి ఇలా అడ్డంగా పడుకున్నాడు? దొరా దొరా, ఏంటి లేవట్లేదు? పంప తీసిపోయాడా? దొరా దొరా, లేగోరా. అయ్య బాబు, నిజంగానే పోయినట్టున్నాడు. దొరా, అయ్యో ఇంత తొందరగా పోయావేంట్రా? రేపు పానీపూరి తిన్నా అనుకున్నాను, ఇల్లు కట్టకుండానే పోయావు కదరా. ఏంటి మామ, ఏమైంది? గోరాగాడు మనకి ఇక లేడురా, పోయాడు. అదేంట్రా, ఎలాగా? ఇంత ఎండలో మేడ మీద పడుకున్నాడంటే వడదెబ్బ తగిలిపోయి ఉంటాడు. వడ మెత్తగానే ఉంటారు కదా మామ, దాంతో కొడితే కూడా పోతారా? సర్లే, కొంచెం ఫీల్ అవుతాం. అయ్యో గోరా, ఏమైందిరా నీకు? 365 days చికెన్ 65 తినేవాడు కదరా, ఇప్పుడు అది ఎవరు తింటారా? లేకరా, మొన్నే కదరా మాడిపోయిన మటన్ బిర్యానీ మెతుకు కూడా వదలకుండా తిన్నాం. అలాంటిది ఏట్రా అలా సడన్ గా పోయావు? మనుషులు ఎక్కడైనా స్టేటస్ పెట్టిపోతారేంటి మామ? సడన్ గా పోతారు. ఫోన్లే మామ, రేపటి నుంచి మనకి టిఫిన్ ఖర్చు మిగులు, నూడిల్స్ ఖర్చు మిగులు, సినిమాకి వెళ్తే టికెట్ ఖర్చు మిగులు. కానీ ఒకటే దిగులు మామ, గోరాగాడు లేకపోతే మనం బొక్క పెట్టడానికి ఎవ్వరూ ఉండరు. రే మిత్ర ముసుగులో ఉన్న శత్రు మోకలారా, గోరా, నువ్వు చచ్చిపోలేదా? మీరెంత ఫీల్ అవుతారని తెలియక చచ్చిపోలేదురా, కానీ ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. చిచ్చి, అయ్యేం మాటలు గోరా. అయినా మేమేమైనా మాటలన్నీ సీరియస్ గా అన్నాం అనుకున్నావా? జస్ట్ సరదాకి. నువ్వు చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నావేమో అని మాకు డౌట్ వచ్చి అలాగన్నావురా. ఆపండి అదోళ్ళారా. గోవిందు, లిల్లీ చెప్పు. పక్క వీధిలో రాంబాబుకి గుండెపోటు వచ్చిందంట. ఈ కారం ఇడ్లీలు తొప్పిదంటే గుండెపోటు రాక వెన్నుపోటు వస్తుంది. అబ్బా, అతనికి గుండెపోటు వచ్చింది అందుకు కాదు. మరి ఎందుకు? నిన్న నైట్ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరంట. వాటర్ తాగడానికి లేచి క్వార్టర్ కనిపించి రాయెత్తేసాడా? కాదు, గోడ మీద ఏదో నీడ చూశాడంట. అంతే, వెంటనే గుండాయిపోయాడు. అది సరే, ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఈ రోజు నాది నైట్ డ్యూటీ. నువ్వు ఇంట్లో ఒక్కడివే ఉండాలి కదా, అందుకే. అరే మొక్కు, విన్నావా? మను వినరా? నైట్ ఓ కన్ను ఎలా ఉంటాను? నేను పెరిగింది సాయిబాబా ఆర్ఫనేజ్ హోమ్ లో కాదు, షాకినీలు డాకినీలు ఉండే శ్మశానంలో. అక్కడ నేను చేసింది సైన్స్ ఎక్స్పెరిమెంట్లు కాదు, చేతబళ్ళు. దిష్టి తీసిన నిమ్మకాయతో పులిహార కలుపుకొని తినేవాడిని, శుద్ర పూజలు చేసిన ఎముకలతో పాయా చేసుకొని తాగేవాడిని. ఎవరిని భయపడుతున్నావే నువ్వు? వెళ్ళు, నైట్ షిఫ్ట్ గా కాదు హాస్పిటల్ కూడా షిఫ్ట్ అయిపో, ఒక్కడనే ఉండగలను. ఏదో ఇన్ఫర్మేషన్ కోసం చెప్పా. బాయ్. ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్, ఇదేదో దెయ్యాలకు జనాభా లెక్కలు వేసిన. ఇక్కడ ఉండేది కవ్వల ఘోర, పశుపతికే మించిన అఘోర. ఎవరెవరని వెతికినా కన్నులకి తను దొరుకున్నా. వాటర్ తాగడానికి లేచి గోడ మీద ఏదో నీడ చూశాడంట. కొంప తీసి ఇది చెప్పింది నిజమేనా? చచ్చ, అయినా దెయ్యాలు గీయాలు రావడానికి ఇదేమన్నా అరుంధతి ప్యాలెస్సా భైరవపురం ప్యాలెస్సా? తొక్కలో పీసిన కొట్టు భవనం. అయ్యో, సంథింగ్ ఈస్ గోస్టీ. అంతే, వెంటనే గుండాయిపోయాడు. లైట్ గా చెస్ట్ లో పెయిన్ వస్తున్నట్టుంది. అయ్య బాబోయ్, ఎక్కడే ఉంటే మనకు గుడ్ నైట్ కాదు, ఈ రోజే లాస్ట్ నైట్. అంకల్
అమ్మా ఆకలేస్తుంది, త్వరగా భోజనం పెట్టు. అబ్బా ఉండ్రా, దేనికి ఆగలేవు. అయినా రోజు భోజనం ఏందంటావరా? ఇదిగో బిర్యానీ తిను. నాన్నగారు, వాట్ ఈస్ దిస్ మిరకిల్? 3 రోజుల ముందు వండిన అన్నాను కూడా 4 రోజుల తర్వాత తినమంటారు. అలాంటిది మీరు బిర్యానీ తేవడం ఏంటి నాన్నగారు? ఆ లైఫ్ ఉన్నదే ఎంజాయ్ చేయడానికి రా. బతుకున్నప్పుడైనా ఏదైనా తినేయాలి, ఏదైనా చేసేయాలి. నాన్నగారు, రామ్ గోపాల్ వర్మ రామాయణం తీసాడంటే నమ్ముతానేమో కానీ మీరు నా కోసం బిర్యానీ తెచ్చానంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ప్లీజ్ నాన్నగారు, నిజం చెప్పండి. అంటే మన షాప్ పక్కన బిర్యానీ పాయింటోడు కొంచెం బిర్యానీ మిగిలిపోయింది నోరకొక్క పెట్టేస్తున్నాడు రా. నేను వెంటనే చూసాడు నాపి, ఆ బిర్యానీ మాకు ఇచ్చేయండి, మా ఇంట్లో కూడా ఒక పెంపుడు కుక్క ఉంది, తీసుకెళ్ళి పెట్టుకుంటా అని చెప్పి తీసుకొచ్చా. అంటే నేను కుక్కనా? ఏ డౌటా? అంకుల్ అంకుల్ ఇదిగో ఇంకో పిచ్చుకోక వచ్చింది, చెప్పరా. ఏం లేదు అంకుల్, నాదో చిన్న కోరిక. ఏంటది? మనందరం అర్జెంట్ గా పైకి పోవాలి. ఏంటి అందరూ అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? ఒరే జులపాలదవా, పైకి పోవడం ఏంట్రా? ఎవరో మాంత్రికుడు పూజ చేస్తూ ఒక ఫ్యామిలీని బలివ్వాలి అని ఉంటాడు, అందుకే వీడు మన దగ్గరకు వచ్చాడు. అబ్బా ఆంటీ, నేను పైకి పోవాలి అన్నది పరలోకానికి కాదు, మేడపైకి. అంటే పైనే ఉన్నాడా మాంత్రికుడు? అక్కడే చేసేస్తున్నారా పూజ? అబ్బా ఆంటీ, పూజ లేదు, పూజ ఎగ్దే లేదు. నా ఉద్దేశం అందరం పైకి పోయి హ్యాపీగా మేడమే పడుకుందామని. ఆయన ఇప్పుడు ఎంత అర్జెంట్ గా వెళ్ళి మేడమే పడుకోవడం దేనికి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంకుల్? మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? వేసవ కాలం రాగానే అందరం మేడమేకి వెళ్ళి చక్కగా పరుపులు బంతులు అన్ని వేసుకొని టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని దాని పక్కనే ఓ దోమల చక్రం పెట్టుకొని ఆ చల్లటి గాలిలో కథలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ హ్యాపీగా పడుకునేవాళ్ళం. గుర్తులేదా అంకుల్? గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. అవునరా గోరా, మా అమ్మా నాన్నలు మంచి మంచి కథలన్నీ చెప్పేవారు. ఆ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లేవు కాబట్టి చెప్పేవాళ్ళు. ఉండుంటే వాళ్ళు కూడా చెరుకు ఫోన్ అట్టుకుని నొక్కుంటూ కూర్చునేవాళ్ళు. ఎస్, అందుకే ఈ రోజు ఎలా ప్లాన్ చేశా. ఒరే నువ్వు ప్లాన్లు అనకరా, నాకు భయం వేస్తుంది. అబ్బా అంకుల్, ముందు ప్లాన్ అనండి. మనందరం మన ఫోన్లన్నీ కిందే వదిలేసి జస్ట్ పక్కలు పట్టుకొని పైకి వెళ్ళి పడుకుందాం, కథలు చెప్పుకుందాం, కబుర్లు ఆడుకుందాం, ఆ చల్లగాలిలో చందమామని చూస్తూ అలా నిద్రలోకి జారుకుందాం. ఐడియా బానే ఉంది, నాకు ఓకే. నాకు కూడా ఓకే. నాకు డబుల్ ఓకే. మీరేంటి అంకుల్ ఆలోచిస్తున్నారు? చేప తిండి పట్టుకుని పదండి. వద్దులేరా, మీరు పైకి వెళ్ళి పడుకోండి, నేను కిందనే పడుకుంటా. అబ్బా అంకుల్, మీరు ఇప్పుడు జగన్నాథంలో కాదు పిసినిగొట్టు జగన్నాథంలో ఆలోచించు. కింద పడుకుంటే ఫ్యాన్ వేసుకోరు, ఎంత కరెంట్ బిల్ వేస్ట్. అదే పైన పడుకుంటే చల్ల గాలి, ఫ్రీ ఎయిర్, ఫ్రీ ఆక్సిజన్, మార్నింగ్ ఫ్రీ సన్ రైజ్, బాడీకి విటమిన్ డి కూడా వచ్చేస్తది అంకుల్. నిజమేరా గోరా, ఈ వేసవకాలం అంతా మేడమే పడుకున్నాం అంటే బోల్డ్ అంత కరెంట్ బిల్ ఆదా చేయొచ్చు. మరి అదే కదా అంకుల్ నేను ఇందాక నుంచి చెప్తుంది. పదండి. పదండి. ఇదిగో అందరికి ముందే చెప్తున్నాను, నో ఫోన్స్ అలౌడ్, అన్ని ఇంట్లోనే వదిలేండి చెప్తానా. పైనే చల్లగొందరా బాబు, కింద బొగ్గుల పొయ్యిలో ఉడుకొచ్చేస్తుంది. నేను చెప్పాను కదా ఆంటీ, ఇది వచ్చేసినట్టుంది. అంకుల్, నేను మీ పక్కనే పడుకుంటాను, మనుగడేమో నా పక్కన పడుకోవాలి. మీ ఇద్దరు నా పక్కనే ఉండాలి, నేనేమో మధ్యలో ఉండాలి, ఓకేనా? ఆహా, గోరగాడు చెప్తుంటే ఏదో అనుకున్నాను గాని 100 ఏసీలు వేసుకుని 5 స్టార్ హోటల్లో పడుకున్నంత హాయిగా ఉంది. మీరెప్పుడు 5 స్టార్ హోటల్ కి వెళ్ళారో? నేనేదో కంపారిజన్ కోసం చెప్పానే. అంకుల్, ఈ సోదంతా కాదు, ఏమైనా మంచి స్టోరీ చెప్పండి. ఇదేంటి మనల్ని ఎలా తగులుకుంది? స్టోరీ అంటే ఎలాగే ఒకసారి చిన్నప్పుడు. మీ చిన్నప్పుడా మా చిన్నప్పుడా? మా చిన్నప్పుడే. ఎవరు చిన్నప్పుడైతే నీకెందుకురా, ముందు కదండి. నువ్వు ఎందుకు అడ్డే చూస్తున్నావు? నా వైపు చూడు. ఎట్టేపు చూస్తే ఏంట్రా? రే ముందు కథానంట్రా. చెప్పండి నాన్నగారు. మా చిన్నప్పుడు వెన్నెల కురిసిన ఓ నల్లని రాత్రి ఇలాగే మేము అంతా మేడమే పడుకుంటే దూరంగా తోడపిల్ల అరుపు వినిపించింది. ఏంటా అని లేచి గోడ కింద నుంచి చూసా, అది పేడ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. వెళ్ళి చెయ్యట్టి హెల్ప్ చేయలేకపోయారా? అబ్బా మధ్యలో డిస్టర్బ్ చేయకరా, ఫ్లో మిస్ అయిపోద్ది. ఇదో పెద్ద రాజమౌళి సినిమా. పాప తోడకి మోషన్స్ అనుకుంటా, అంబా అంబా అని అరాల్సింది అని అరుతుంది. ఎగ్జాక్ట్లీ ఇలాగే అన్నదిరా. తర్వాత ఏమైంది డాడీ?
డాడీ? దూడ అలాగే అరుస్తూ ఉంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని లైట్ గా తీసుకున్నాను, కానీ అప్పుడే అది అప్పుడే అది దాని 2 కాళ్ళు ఇలా పైకెత్తి ఒక ముసలి దానిలా మారి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ ఎలాగేరా. శ్రీఆంజనేయం ప్రసరాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసరాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసరాంజనేయం. అంకుల్ కథలో ఉన్న దెయ్యం కళ్ళ ముందుకు వచ్చింది అంకుల్. అదేరా నాకు అర్థం కావట్లేదు. అయ్యో ఇది మరి హారర్ సిరీస్ లీడ్ చేసేలా ఉంది. ఏమండి ఏంటి లక్ష్మి, దెయ్యం ఏంటండి క్లిప్పులు తీస్తుంది? నైట్ ఇలా ఆరేసుకోవడానికి వచ్చినట్టుంది. లేకపోతే నాకేం తెలుసా. ఎవరక్కడ? ఆ, అను దాని మట్టుగా అదేదో బట్టలు ఆరేసుకుని వెళ్ళిపోతుంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మీరు ఆగండి. హే, ఎవరు నువ్వు? నేను దెయ్యాన్ని. నేను మిమ్మల్ని ఏమి చెయ్యనులే, పడుకోండి. జస్ట్ క్లిప్పులు తీసుకుని వెళ్ళిపోతాను, ఓకేనా? ఇదేదో క్లిప్పులు దెయ్యంలా ఉంది అంకుల్. ఒరే బుర్ర తక్కువ ఎదవా, అది క్లిప్పులు దేం కాదురా, మన పంకజం. నేనే పంకజాన్ని. పొట్టి పంకజం దెయ్యం అనుకుని జడుచుకుని చచ్చాను కదా. నిన్ను చూస్తే దెయ్యాలు జడుచుకుంటాయి గాని నువ్వెందుకు రా జడుచుకోవడం? అయినా పంకజం అంటే దెయ్యంలా వచ్చి క్లిప్పులు దొబ్బేయడానికి సిగ్గులేదు. నేనెక్కడ దెయ్యంలో వచ్చానురా, మీరే నన్ను చూసి దెయ్యం అనుకుని భయపడ్డారు. ఆ, అది కూడా నిజమే అనుకో. సర్లే ఎలాగో దొరికేస్తాను కదా. లక్ష్మి, ఓ 10 క్లిప్పులు పట్టుకెళ్తున్నాను, రేపు వచ్చి తీసుకో. ఛీ, మంచి కథను మధ్యలో డిస్టర్బ్ చేసి. అయ్య బాబోయ్ అంకుల్, మీకు మీ కథలకే దండం అంకుల్ బాబు. ప్లీజ్ ఇంక మమ్మల్ని పడుకునేవ్వండి. అది కాదురా. అది లేదు ఇది లేదు, పడుకోండి అంకుల్. సరే. ఈశ్వరా. లక్ష్మి, లక్ష్మి లేకవే, కిందకి వెళ్దాం. సాయినాథా, ఏంటండి అప్పుడే తెల్లారిపోయిందా? ఇంకొంచెంసేపు పడుకో, మధ్యాహ్నం కూడా అయిపోద్ది. లేక ఏమైంది? ఒరే కోరా, అంకుల్ ఏమైంది? కిందకి రారా నీ అయ్యా. ఏమైంది అంకుల్? ఏంటి అరుపు? ఏంటంకుల్ నాకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా? ఒరే యాబ్రసర్రా, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవట్లేదురా, ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఎవరు? దొంగలు. ఆ, నా మానని నేను కింద పడుకుంటానంటే చల్లగాలి చందమామ ఎన్నెలమ్మ అని పైకి తీసుకెళ్ళావు కదరా, కింద మొత్తం ఖాళీ చేస్తారు. మీరేం భయపడకండి అంకుల్, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. 100కి ఫోన్ కొట్టండి. ఏంట్రా 100 కాల్ చెయ్యాలా? ఓసారి అక్కడ చూడు. నో ఫోన్స్ అలౌడ్, అన్ని ఇంట్లోనే వదిలేండి చెప్తాను. ఇంట్లో సామాన్లు చాలదన్నట్టు ఫోన్లు కూడా దొంగలకు సమర్పించేటట్టు చేసావు కదరా. ఈ దొంగల కప్పకి ఇప్పుడే పడాలా? అంకుల్ నో అంకుల్. ఆంటీ నో ఆంటీ. అను నా. ఒరే మను, నువ్వు కూడా నా. నిన్ను నమ్మి నా ఫోన్ కూడా కింద ఎట్టాను కదరా. ఈ చల్లగాలి ఎంత బాగుంటుందిరా. అవునరా, మనకి టెర్రస్ అంటే ఫ్రీ ఏసీ లాంటిది. అయితే ఇప్పుడు ఏంటి, లైఫ్ అంతా ఇలాగే టెర్రస్ పైన పడుకుంటావా? కాదురా, టెర్రస్ పైన ఒకటే ప్రాబ్లం. ఇది మన ఓన్ టెర్రస్ కాకపోతే ఓనర్ వచ్చి పడుకోకండి అంటే లెగ్స్ మన రూమ్ కి వెళ్ళిపోవాల్సిందే. అవును మామ, అది కూడా కరెక్టే. ఎందుకురా బాధపడతావు? ఎస్బిఎల్ స్ప్రింగ్స్ లో ఫ్లాట్ 67 lakhs కి దొరుకుతున్నాయి. స్పేషియస్ 2 BHKs, బ్యూటిఫుల్ వ్యూ. టెర్రస్ కన్నా అదిరిపోయే బాల్కనీ ఉంది, అక్కడ నుంచి కూడా సూపర్ గాలి వస్తుంది. అయినా 67 lakhs కి సిటీలో ఇంత బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అంటే, అది కూడా ఎస్బిఎల్ స్ప్రింగ్స్ లో. వావ్, అసలు నమ్మలేకపోతున్నాను రా. అయితే ఇంకెందుకురా వెయిటింగ్, సైట్ విజిట్ అరేంజ్ చేద్దాం. ఇప్పుడే కలిసి చూద్దాం, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి కదా. కరెక్ట్ రా. మీరు కూడా సైట్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.